పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225566. శివబాలకృష్ణ కేసులో ఐఏఎస్ అధికారులకు కూడా ఉచ్చు బిగుస్తోంది. ఉన్నతాధికారుల డైరెక్షన్ లోనే తాను హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేశారని ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ వెల్లడించారు. అయితే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు 10 కోట్లు ఇచ్చినట్లు ఏసీబీ వాంగ్మూలంలో శివబాలకృష్ణన్ తెలిపారు. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు శివబాలకృష్ణ తెలిపారు. ఉన్నతాధికారులకు కూడా తన లంచాల్లో వాటా ఉందంటూ శివబాలకృష్ణ సంచలన విషయాలను బయటపెట్టారు. శివబాలకృష్ణ కేసులో ఐఏఎస్ అధికారులకు కూడా ఉచ్చు బిగుస్తోంది. ఉన్నతాధికారుల డైరెక్షన్ లోనే తాను హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తారని ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ వెల్లడించారు. అయితే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు 10 కోట్లు ఇచ్చినట్లుగా ఏసీబీ వాంగ్మూలంలో శివబాలకృష్ణ తెలిపారు. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా శివబాలకృష్ణ తెలిపారు. ఉన్నతాధికారులకు కూడా తన లంచాల్లో వాటా ఉందంటూ శివబాలకృష్ణ సంచలన విషయాలను బయటపెట్టారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రైట్ రవిచంద్ర, నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, ఇంకా ఎన్ని కోట్ల వరకు బయటకు వస్తాయో, బినామీలు ఏ స్థాయిలో ఉన్నారో, వారి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పి. అయితే ఉన్నతాధికారుల యొక్క ప్రమేయం కూడా ఉందంటూ ఏసీబీ అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో వారి పేర్లు కూడా బయట పెట్టినట్టు తెలుస్తుంది కదా. సో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అక్క, అయితే ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు బయటకు వచ్చింది. అరవింద్ కుమార్ పేరు ఏకంగా శివబాలకృష్ణే వెల్లడించారు. శివబాలకృష్ణ నేను ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు లంచం ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు. దాంతో పాటు నేను తీసుకున్నట్టుగా లంచాల్లో 15% వరకు, శాతాల్లో కూడా చెప్తున్నారు, 15% వరకు ఈ విధంగా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రకరకాలుగా ఈ కేసు మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే శివబాలకృష్ణ సంబంధించిన కేసు విచారణ చేస్తున్నట్టుగా సమయంలో ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్ ని 10 రోజులు కస్టడీ కోరుతూ కస్టడీ పిటిషన్ కూడా వేశారు. ఇదో పక్క జరుగుతుంటే మరొక సంచలనమైన అంశం ఏంటంటే అరవింద్ కుమార్ తో పాటు మరో 2 ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే మరొకరు మాత్రం మళ్ళా పక్కా వస్తారన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో మరొక ఐఏఎస్ అధికారి కూడా ఇందులోకి వస్తారన్న విధంగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకైతే అరవింద్ కుమార్ కు నేను లంచం ఇచ్చానంటూ ఈ విధంగా శివబాలకృష్ణ చెప్పడంతో శివబాలకృష్ణ సంబంధించిన ఎపిసోడ్ లో అరవింద్ కుమార్ కోణంలో కూడా విచారణ చేసేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతులు కోరుతుంది. ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన అనుమతించాలంటే, ఆయన్ని విచారించాలంటే, ఏసీబీ విచారించాలంటే ప్రభుత్వం, దాంతో పాటు సిఎస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక ఈ ఎపిసోడ్ మొత్తం అరవింద్ కుమార్ చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అరవింద్ కుమార్ ఆస్తులకు సంబంధించి అరవింద్ కుమార్ సంబంధించిన విచారణ కూడా చేస్తారు. ఆయన కూడా విచారించేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద మొత్తంలో నేను తీసుకున్నట్టుగా లంచాల్లో ఆయనకు కూడా ఇచ్చానంటే ఈ విధంగా శివబాలకృష్ణ చెప్పడంతో ఇప్పుడు అటు ఇటు తిరిగి అరవింద్ కుమార్ చుట్టూ రవిచంద్ర మనం ఇప్పటికే చూస్తున్నాము, ఏదైతే శివబాలకృష్ణ ఒక్కరి దగ్గరే 250 కోట్లకు పైగా ఆస్తులు మనం చూస్తా ఉన్నాం. ఇంకా బినామీల చేతుల్లో ఎంత ఉందో తెలియదు. నిన్న మీరే చెప్పున్నారు 1000 కోట్లకు పైగా దొరికే అవకాశం ఉంది అని అంచనాలు వినిపిస్తున్నాయని. మరి ఒక్కొక్క ఉన్నతాధికారులు కూడా ఇంతకు మించి లంచాలు తీసుకున్నారు, ఇంతకు మించి సంపాదించారనే వాంగ్మూలాలు బయటకు వస్తున్నప్పుడు ఇది ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది అనుకోవచ్చు? అంటే శివబాలకృష్ణ చాలా తెలివిగా ఆయన మేనల్లులకు సంబంధించి, అంటే శివబాలకృష్ణ దగ్గరి బంధువులు అంటే భరణి కుమారు, దాంతో పాటు భరత్ కుమారు, వీళ్లకు శ్రీకుమారు, వీళ్ళ పేరుతో అంటే వీళ్ళని కూడా ఏం చేసిందంటే శివబాలకృష్ణ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వీళ్ళని ఇంజనీర్లుగా, దాంతో పాటు అందులో ఉద్యోగులుగా పెట్టారు, మేనేజర్లుగా పెట్టారు. దాంతో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవటం, దాంతో పాటు అక్కడి నుంచి ముడుపులు తీసుకోవటం, వాటిని నవీన్ కుమార్ పేరు మీద, శివ నవీన్ కుమార్ పేరుతో వ్యాపారాలు, అంటే శివ నవీన్ కుమార్ వాటిని వ్యాపారం చేయటం, ఈ విధంగా రకరకాల కోణాల్లో చేసిరని చెప్పుకోవచ్చు. ఒక చైన్ సిస్టమ్ లాగా చేసిరని చెప్పుకోవచ్చు. దీంతో పాటు త్రిపులం జియోలో కావచ్చు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో అక్కడ కూడా 550 గజాలు ఓపెన్ ప్లాట్ శివబాలకృష్ణ చెప్పినట్టుగా అంశం ఏంటంటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు అక్కడ ఇచ్చానంటూ ఈ విధంగా చెప్తున్నారు.
ఓ పక్క బినామీలు, మరో పక్క ఐఏఎస్ అధికారులు. అంటే శివబాలకృష్ణకు పైనన్నట్టుగా ఐఏఎస్ అధికారులకు కూడా ముడుపులు ముట్టాయన్న అంశంలో ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున అంటే ఈయన తీసుకున్నట్టుగా లంచాలు అటు ఐఏఎస్ అధికారులకు ముట్టాయి. దాంతో పాటు కింది స్థాయిలో ఉన్నట్టుగా కింద ఉన్నట్టుగా ఉద్యోగులకు కూడా ముడుపులు ముట్టాయన్న కోణంలో విచారణ చేపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే హెచ్ఎండిఏ కార్యాలయంలో, అమీర్పేటలో ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చాలా వాల్యుబుల్ పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. అదే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఆ కోణంలో భాగంగా ఇవాళ శివబాలకృష్ణ చెప్పినట్టుగా ఆ రిపోర్ట్ ఆయన వెల్లడించినట్టుగా రిపోర్టు ప్రకారం ఇవాళ అరవింద్ కుమార్ కూడా అదుపులో తీసుకున్న అరవింద్ కుమార్ కూడా విచారించేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆశా. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.